పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా వచ్చింది. మరి ఆయన ఏమైనా అధికారంలో ఉంటే వచ్చిందా? లేదు. మొన్న ఏదో ఒక అవార్డు వచ్చింది, ఇన్ని స్టెప్పులకి ఇన్ని వేల స్టెప్పులు ఇన్ని వేల డాన్సులు వేస్తారని. ఆ అవార్డు పదవిలో ఉంటే వచ్చిందా? లేదు. అది వాళ్ళకి సినిమా ప్రపంచం. వాళ్ళ సినిమాయే వాళ్ళ ప్రాణం, వాళ్ళ సినిమానే వాళ్ళ నటన. వాళ్ళు తెల్లారు లెగిస్తే సినిమా, అన్నం తింటే సినిమా, నిద్రపోతే సినిమా, కాలు కింద పెడితే సినిమా. సినిమా సినిమా సినిమాగా ఉంటున్నప్పుడు ఏంటంటే అటువంటిప్పుడు అది తప్పకుండా అవార్డు అతనికి లేట్ అయింది. ఇంకా పద్మభూషణ్ అనే అవార్డు చాలా లేట్ అయింది. ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు కూడా. నేను కూడా నిజమా కళ అని నేను కొట్టుకున్నా, పట్టుకుని కొట్టుకున్నా. నెబ్బెట్టింది తినేసా, అబద్ధం కాదు. బాలయ్యో మన డాక్టర్ మహారాజుకి నీ గోల మామూలుగా లేదయ్యో, ఇప్పుడు తెల్లారిదే మా గల్లి ఎట్ట పేలిపోయిద్దాం అనుకున్నా. నిజంగానే టపాసు లేని, మేళతాళాలేంది, రంగవల్లు లేని ఆడపడిచి ఒక రేంజ్ లో గోల్ చేసి పరేసారు. ఏందమ్మా ఏంది మీ గోల, ఏందమ్మా ఇంట్లో పడుకోకుండా అంటే ఓయ్ అంటున్నారు. అమ్మో వీళ్ళేం కొట్టేటట్టున్నారు. అసలు ఏందమ్మా ఏందన్నా అంటే ఒక అమ్మాయి అంటే పక్క తప్పుకొని ఏందమ్మా బాలకృష్ణ గారిని తెలిసింది. రాత్రి నేను ఆన్లైన్ లో చదివాను. ఏందమ్మా ఏందని ఊరిని దబాయించాను. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే లేదు. సరే నేనేం మాట్లాడే విషయం చెప్పండి అంటే, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలుసా, అందుకే ఈ హంగామా, అందుకే ఈ హడావుడి అని ఒక రేంజ్ లో చేశారు. బాలకృష్ణ గారి ఫోటోని వాళ్ళ ఇంటి ముందర రంగవల్లిలో దింపేసుకున్నారు. నేను కూడా అది కూడా నిజంగానే నాకు కూడా డౌటే. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, బాలకృష్ణ గారు మీకు 20 60 ఒకసారి చెప్పండి. మీ ఎనర్జీ, మీ సంతోషం, మీ స్టెప్పులు, మీ డాన్సులు, మీ ఫైట్లు, మీ యాక్షన్ సూపర్ 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 గా ఉన్నాయండి. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పట్టుకొని చంటిపిల్లాడు ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే అతనికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా బాగుంది. ఆ ప్రజల చిరకాల వాంఛ కూడాను అతను కూడా పద్మభూషణ్ అవార్డు రావాలని. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా చదువుతున్నాను. నేను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ విషయం ఏంటంటే అది బయటికి చెప్పలేకపోయాను. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది ఓకే, వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కనీసం భారతరత్న కూడా ఇవ్వట్లేదని కొంతమంది అయితే అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఆయన కూడా ఇంతకన్నా గొప్ప నటుడు కదా. ఆయన లేదు కదా, ఆయన స్థానంలో ఇప్పుడు భారతరత్న ఎవరికి ఇస్తారు? లేకపోయినా కానీ ఇవ్వాలి అని కుటుంబ సభ్యులు లేకపోతే నటించే వాళ్ళు ఒకళ్ళు అయితే పేరు ఒకళ్ళు మైకూడదు కదా. రాజకీయం ఏం చేస్తున్నాను.